హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. గత 2 రోజులుగా ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. మనం అందరం చూసే ఉన్నాం. మీ దాకా కూడా ఇది రీచ్ అయ్యే ఉండొచ్చు. ఈ ఫోటోని చూసినట్టయితే ఫస్ట్ అక్కడ జరిగింది ఏంటి అన్నదాన్ని తెలుసుకోబోయే ముందు ఏ మనిషికైనా కానీ మనది రాజ్యాంగబద్ధమైన భారతదేశం, అతిపెద్ద ప్రజాస్వామిక దేశం కూడా. ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది, సరైన చట్టాలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, ప్రతిదీ కూడా పటిష్టంగా ఉన్న మన భారతదేశంలో ఒక మహిళ చట్టాల ద్వారా పనిష్ చేయబడకుండా కేవలం ఒక గ్రామంలోని పంచాయతీ ద్వారానో లేదంటే మత పెద్దల ద్వారానో గ్రామ పెద్దల ద్వారానో పనిష్ చేయడం అనేది దారుణమైన విషయం. ఇది మనం చూసినప్పుడే ఏ పోలీసు వ్యవస్థనో, ఏ రక్షణ వ్యవస్థనో, ఏ న్యాయ వ్యవస్థనో కానీ ఒక మహిళకి ఆమె చేసిన నేరానికి లేదంటే నిందపడ్డదానికి ఆమెకు వచ్చిన పనిష్మెంట్గా అయితే అనుకోలేము. ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థ ఇట్లాంటి పనిష్మెంట్ అయితే ఇవ్వదు. సో దీని విషయానికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మహిళను యూపీలో రోజుకు యూపీలో జరుగుతున్నటువంటి ఘటనల్ని చూసుకున్నట్టయితే మనకి ఏ రకంగానూ యూపీలో సాధారణ పౌరులకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పౌరులకు కానివ్వండి, వాళ్ళ హక్కులకి పరిరక్షణ ఉంది అనే నమ్మకం అయితే కలగటం లేదు. ఒకవేళ నిజంగానే ఆ రాష్ట్రంలో గనక బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉన్న ఆ రాష్ట్రంలో గనక మానవ హక్కులు మంచిగా ఉన్నట్టయితే ఇట్లాంటి ఘటనలు వెలుగులోకి ఎందుకు వస్తాయి చెప్పండి. ఇక్కడ ఒక మహిళ ఎక్స్ట్రా మెరైటల్ ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇట్లా గ్రామ పెద్దలందరూ కూర్చుని ఇట్లా చెట్టుకు కట్టేసి చెప్పుల దండేసి ఆ తర్వాత మొహం అంతా కూడా తారు పూసి జుట్టు కత్తిరించి తన సొంత బిడ్డల ముందే ఇదంతా. అంటే గ్రామంలో ఒక మధ్యలో గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న ఒక చెట్టుకి ఒక మహిళను కట్టేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని గ్రామ పెద్దలే ఇట్లా శిక్ష వేయడం అనేది ఎంతవరకు సబబు చెప్పండి. ఆవిడ భర్త ముంబై వెళ్ళిండంట పనుల కోసం, వలస వెళ్తే ఈవిడ ఒక చిన్న అంటే ఒక యంగ్ బాయ్ తోటి అఫైర్ పెట్టుకున్నందుకు ఈమె అతనితో మాట్లాడడం చూసిన గ్రామస్తులు సీరియస్ అయ్యి వీళ్ళిద్దరిని వెంబడించి పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ప్రేమిస్తుంది అన్న నింద ఉన్న అతను తప్పించుకున్నాడంట. ఈ అమ్మాయి దొరికితే ఈ అమ్మాయిని చెట్టు కట్టేసి ఇట్లాంటి పనిష్మెంట్ ఇచ్చారు. ఈమెకి 3 బిడ్డలు, ఒక కొడుకు 2 అమ్మాయిలు. కొడుకు 12 సంవత్సరాల వయసు ఉన్నాడు. సో కొడుకు ముందు 2 కూతుళ్ళ ముందు తమ సొంత తల్లికి ఇట్లాంటి పనిష్మెంట్ చేస్తుంటే ఆ బిడ్డలు ఏడుస్తున్నారు. ఆ బిడ్డల ముందు ఈ తల్లి పరువు ఏం కావాలి, విలువ ఏం కావాలి? పరువు విలువ కంటే ముందు మన భారతదేశంలో సమాజంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయంటే నిజానికి ఈజీగా మనమంతా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా ఘటనల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ గ్రామ పెద్దలకి ఎవరిచ్చారు హక్కు? ఈమె నిజంగా తప్పు చేస్తుంటే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. లేదంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు, రక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు కదా. ఒక మహిళకి సంబంధించిన పర్సనల్ వ్యవహారం అది. వ్యక్తిగత వ్యవహారంలోకి మీరు చొచ్చుకుపోయి ఆమెని పనిష్ చేసే హక్కులు మీకెవరిచ్చారు? అక్కడ గ్రామ పెద్దలు అందరూ సిగ్గు లేకుండా ఒక ఆడదాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టి చెట్టుకు కట్టేసి ఇంతటి దారుణానికి పాల్పడ్డారంటే హక్కులు ఉన్నట్టా లేనట్టా యూపీలో? ఇది యూపీలో ప్రతాప్గఢ్ సమీపంలో ఆ పరిధిలో జరిగిన ఘటన అన్నమాట. అయితే ఆ అబ్బాయి ఎవరైతే తప్పించుకున్నారో ఆ అబ్బాయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు వెంటనే ఆ ఘటన స్థలానికి వెళ్తే తప్ప ఈ విషయం వెలుగులోకి రాలేదు. వెంటనే పోలీసు వాళ్ళు వెళ్ళి 10-12 మంది దాకా ఎవరైతే ఈ నిందను చేశారో 10 నుంచి 15 మంది దాకా వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. అంటే ఒక నిజంగా ఆమె ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేసిందా చేయలేదా అన్నది అందరం మాట్లాడాల్సిన విషయం కాదు. అది ఇప్పుడు అప్రస్తుతం. ఇక్కడ ఆమె వ్యక్తిగత జీవితంలోకి బలవంతంగా ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్వైన్ అయ్యి అక్కడ ఉన్న పౌరులు, సామాన్య పౌరులే, ఇప్పుడు గ్రామ పెద్దలైనంత మాత్రాన చట్టపరంగా వాళ్ళైతే వాళ్ళకి కొమ్ములు లేవు, చట్టపరంగా వాళ్ళకు ఒక అధికారము లేదు కదా. ఒక మనిషి పర్సనల్ ఇష్యూలోకి ఎంటర్ అయ్యి, పర్సనల్ ఎఫ్ఐఆర్లోకి ఎంటర్ అయ్యి చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారం అయితే లేదు కదా. ఇట్లాంటి ఘటనలు ఎందుకు పదే రిపీట్ అవుతున్నా? ఒక మహిళను సామూహికంగా ఇట్లా పనిష్ చేయడం అనేది ఎంత దురదృష్టకరమైన వార్త ఇది. ఈరోజు ఇది మనం చూస్తున్నామంటే ఎప్పుడు కూడా మహిళలు నిందించే స్థానంలోనే ఉంటారా? అంటే నిందించబడే స్థానంలోనే ఉంటారా? మన భారతదేశంలో మనం అందరము కూడా రాముణ్ణి దేవుడిలాగా కొలుస్తాం. ఈ దేశంలో
అంత దేవుడిలాగా కొలిసిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టేనేమో ఇట్లాంటి దుస్థితి మనకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు సీతమ్మ తల్లి కూడా తన మానాన్ని నిరూపించుకోవడానికి, తన శీలాన్ని నిరూపించుకోవడానికి, తాను ఒక పతివ్రత నిరూపించుకోవడానికి అగ్నిలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు ఆ సీత కంటే ఈ సీత ఏ విషయంలో తక్కువ? అంతమంది ముందు ఆమె నిలబడి తన జీవితాన్ని బయటపడేసుకునే అవసరం ఎందుకు వస్తుంది ఆమెకి? గ్రామ పెద్దలందరూ చేయబట్టే కదా. ఇది అంటే గ్రామ పెద్దనైనంత మాత్రాన ఆ ఊళ్ళో ఉన్న గ్రామస్తులందరి జీవితాలని నా చేతిలోకి తీసుకునే హక్కు నాకు ఉంటుందా? ఇక్కడ ఈమె తన పర్సనల్ వ్యవహారం ఇట్లా నడిపినందుకు గాను అది గ్రామపు మర్యాదకు భంగం కలిగించిందంట. అంటే వాళ్ళ గ్రామంలో మర్యాద పోతుందంట, వాళ్ళకి మచ్చొచ్చి పడుతుందంట. అందుకు మహిళను దారుణంగా పెట్టి ఇట్లా చేస్తారా? ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కన్న తల్లిని కూతుర్లు కొడుకుల ముందు ఇట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సరే, ఈ అమ్మాయికి నిజంగా అఫైర్ ఉండుంటుంది, వేరే విషయం. అది వాళ్ళ భర్త చట్టపరంగా చూసుకుంటాడు. మీరెందుకు అంటే వాళ్ళు అది కూడా ఎట్లా జస్టిఫై చేస్తున్నారు? ఈమెకి మేము చాలాసార్లు చెప్పి చూసినాం, అయినా కానీ అతనితో మాట్లాడుతుంది కాబట్టి మేము ఇట్లా చేసినాం. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పడానికి ఎవరు? ఏమైనా మీరు అంత చెప్పాలనుకుంటే చేయాల్సిన సేవలు చాలా ఉన్నాయి మీ గ్రామంలోనే కదా. ఒక మహిళని ఇట్లా నిలబెడితే అంటే మన భారతదేశంలో మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ లేదు అన్న విషయం ఇట్లా ఎన్నోసార్లు బయటపడ్డది, ఈరోజు మళ్ళీ బయటపడుతూ ఉంది. ఇట్లాంటి మహిళలు అంటే మహిళ అంటే ఇక్కడ ఎవరో కాదు, భారతమాతనే. ఒక చోట ఒక మహిళ రేప్కి గురైనా, భారతమాత రేప్కి గురైనట్టే ఒక మహిళని ఇక్కడ సామూహికంగా ఇంతటి ఆకృత్యానికి సమాజం అంతా పాల్పడ్డారంటే ఇక్కడ ఒక భారతమాతకు అవమానం జరిగినట్టే. దీని గురించి వెంటనే యూపీ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో కూడా యూపీ ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి. యోగి ఆదిత్యనాథ్ సమాధానం చెప్పాలి. అంటే సన్యాసులు వీళ్ళు పాలిస్తున్న ప్రాంతాల్లో ఇట్లాంటి పరువుకి సంబంధించి ఎన్ని రోజులు ఇంకా ఎంతకాలం ఆడదాని శరీరం మీద కుటుంబ పరువు అని చెప్పేసి, గ్రామ పరువు అని చెప్పేసి, దేశ పరువు అని చెప్పేసి నిలుపుతారు? ఆడది బయట కప్పుకునే కింద మీ అందరి పరువులు ఉంటే ఆడదాని వ్యక్తిగత జీవితం ఏం కావాలి? ఆమెకంటూ హక్కులు ఉన్నాయి. ఆమె హక్కులన్నీ ఇక్కడ ఉల్లంఘించబడినట్టుగానే కదా. ఇప్పుడు అంతమంది సామూహికంగా ఆమె మీద అటాక్ చేసినప్పుడు ఆమె ఉండాలనా పోవాలనా? అంటే ఆమె జీవించే హక్కును మీరు చేతుల్లోకి తీసుకున్నట్టు కాదా? ఆమె స్వేచ్ఛ హక్కును మీరు చేతుల్లోకి తీసుకున్నట్టు కాదా? ఆమె తనకి నచ్చినట్టుగా బ్రతుకుతుంది. వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక పర్సనల్ ఇష్యూని మీరు ఎంతసేపు సామూహికంగా సమాజానికి రుద్ది ఈమె పర్సనల్ ఎఫ్ఐఆర్ మీ గ్రామానికి ఏదో తలవంపులు తీసుకొస్తుందని అనటం ఎంతవరకు సబబు? ఈ విషయంలో ఇమ్మీడియట్గా యూపీ ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా యూపీ ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఘటన జరిగిందంటే అక్కడ పోలీసు వ్యవస్థ టైంకి రెస్పాండ్ అయింది కాబట్టి ఈ ఘటన బయటకు వచ్చింది. కానీ ఎంత రెస్పాండ్ అయినా అమ్మాయిని కాపాడలేకపోయినారు కదా. ఆల్రెడీ మనకి పోలీసు వాళ్ళు రెస్క్యూ చేసిన తర్వాత వచ్చిన ఫోటోలు ఇవి. ఈ ఫొటోస్ ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో పోలీసులు రెస్క్యూ చేసిన తర్వాత వచ్చిన ఫొటోస్ ఇట్లా ఉన్నాయంటే పోలీసులు రెస్క్యూ ఇమీడియట్గా చేయలేరనే అర్థం. ఒకవేళ ఇదే పోలీసులు ఇక్కడ ఈ ఘటన జరిగే కంటే ముందు వెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేస్తుంటే ఒక అర్థం ఉండేది. కనీసం ఒక మహిళ యొక్క వ్యక్తిగత జీవితానికి కొంత ప్రైవసీ మనం కాపాడిన వాళ్ళం అయ్యే వాళ్ళం. కాబట్టి యూపీలో ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలి. పోలీసు వ్యవస్థ ఎంత అలర్ట్గా ఉంది, గ్రామంలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు ఇమ్మీడియట్గా అవేర్నెస్ కల్పించాలి. మీరు ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. మీరు ఏదైనా గమనించినా, మీకు ఏదైనా తెలిసినా అది ప్రభుత్వం దృష్టికి కానివ్వండి, పోలీసుల దృష్టికి కానివ్వండి తీసుకురావాలి తప్ప మీరు గ్రామ పరిధి పంచాయతీ అని చెప్పేసి అదని ఇదని మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పాలి కదా. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఈ మహిళకి న్యాయం చేయాలని కూడా అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒక మహిళ కాదు ఈమె, షీఈస్ రిప్రజెంటింగ్ ద హోల్ ఇండియాస్ ఫీమేల్ విమెన్ ఆఫ్ ద ఇండియా. సో ఈ విషయంలో యూపీ ప్రభుత్వం ఎటు తీసుకుంటుంది కాల్ అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ ఘటననైతే బుద్ధిజీవులు మేధావులు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.